తెలంగాణలో యూరియా కోసం రైతన్నల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అన్నదాతలు వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా కూడా అందకపోవడంతో ధర్నాలు ఆందోళనలకు దిగుతున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ మాటల యుద్ధం చేస్తూ ఉండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా కూడా అందకపోవడంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వేసిన పంటను దక్కించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటకు సమయానికి యూరియా వేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా బస్తా కోసం వ్యవసాయ కేంద్రాల వద్దనే నిద్రపోతున్నారు. ఎండ వానను లెక్క చేయకుండా క్యూలైన్లో చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం తప్పదని, పెట్టుబడి సైతం దక్కకుండా పోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ఆరంభం నుంచే మొదలైన యూరియా కొరత ఇప్పుడు ప్రధాన పంటలైన పత్తి, వరి, మొక్కజొన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. జిల్లా రెబ్బెనలో యూరియా కోసం రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయానికి ఎండిన వరి పైరులను కట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వచ్చిన యూరియాను పంపిణీ చేయకుండా సీఈఓ సిబ్బంది దళార్లకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరుతున్నా ఫలితం లేదని మండిపడ్డారు. అటు హనుమకొండ జిల్లా కొండపర్తిలో రైతుల ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడింది. యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడితే నానో యూరియా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు నానో యూరియా డబ్బాలను అక్కడే పగలగొట్టి రైతులు నిరసన తెలిపారు. ఇక యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలకు సంబంధించిన పలు దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. క్యూలైన్లో గంటల తరబడి నిల్చోవడంతో గంభీర్పూర్కు చెందిన ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు, రైతులు ఆమెను కాపాడారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో ఒక బస్తా యూరియా దక్కించుకోవడం కోసం భారీ వర్షం కురుస్తున్నా రైతులు వర్షంలోనే తడుస్తూ నిలబడ్డారు. ఓవైపు యూరియా అందక అన్నదాతలు కన్నీరు కారుస్తుంటే మంచిర్యాల జిల్లాకు కేటాయించిన యూరియా పక్కదారి పట్టడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభంలోనే కొన్ని మండలాలకు అవసరానికి మించి యూరియా సరఫరా చేయగా ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ డీలర్లు, హాకా, డీసీఎంఎస్, ఆగ్రోస్ సెంటర్ల నిర్వాహకులు అధికారుల సాయంతో బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటా ప్రకారం ఈ సీజన్లో 28,000 మెట్రిక్ టన్నులు అవసరం. ఇప్పటికే 21,000 వరకు సరఫరా జరిగింది. మరో 7,000 మెట్రిక్ టన్నుల సరఫరా చేయాలి. నిజానికి ఈ సీజన్కు సంబంధించి జూన్, జూలై నెలల్లో అధికంగా యూరియా సరఫరా జరిగింది. ఆగస్టు నెల దాకా సరిపోయే యూరియా ముందే జిల్లాకు వచ్చింది. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవడంతో యూరియా పక్కదారి పట్టింది. ఇంత పెద్ద మొత్తంలో యూరియా తరలిపోతే కేవలం 3 కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2-3 సార్లు వచ్చినాం, మారిపోయినాం. గదే లైన్లు ఉంటాను, చెప్పులు పెడతాను, మొత్తం పేపర్లు పెడతాను, అన్ని పెడతాను. వాళ్ళ పరిస్థితి అంతే, దొడ్డు మంది వేసుకొని లేకపోతే లేదంటారు. దొడ్డు మందుకు బాగా రేట్ అయింది, అయితే ఒక బత్త 2 బత్తాలన్నా చల్లుకుంటామని చూస్తాను. అంతే. ఎప్పుడైనా దుకాణాలకు పోయినా తెచ్చుకున్నాం, 10 రూపాయలు పోతే మన వచ్చిన ఆడల్లా 300-400 కూలీ ఆడ పని ఇడిచి పెట్టుకుని రాలేదా మేము. అది పరిస్థితి. వాళ్ళు ఇచ్చేది లేదు, మేము తినేది లేదు, మేము పొలానికి వేసేది లేదు. రోజు అయితే ఇస్తారా నచ్చుడే. తనం పోతాను, 4 రాకుండానే వెళ్ళిపోతాను. ఒక బత్త అయితే ఇచ్చేది లేదు. 200 బస్తా వస్తుంది, 300 బస్తా వస్తుంది అంటారు, ఇచ్చేది లేదు, ఏది లేదు. ఉండి ఆకలి అయినాక వెళ్ళిపోతాను. పేపర్లు అన్ని విడిచిపెట్టి పేపర్లు పెడతాను, చెప్పులు పెడతాను, బండలు పెడతాను, అన్ని తిరగబెట్టిపోతాను. అన్నీ ఉంటాయి, మా దాలమే వెళ్ళిపోతాను. యూరియా బస్తాలు కావాలి మాకు. అత్తన్నయ్యి అంటారు, వచ్చేది లేదు, ఏది లేదు. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతపై తప్పు మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీజేపీ మాటలు యుద్ధం చేస్తున్నాయి. మంగళవారం కరీంనగర్లో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను, రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
అటు తెలంగాణలో రైతుల యూరియా కష్టాలకు బాధ్యత కేంద్రానిదే అని మంత్రి పొన్నం ఆరోపించారు. సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలో అవస్థలు పడటం బాధ కలిగిస్తుందన్నారు. తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు. దానికి నేను కూడా బాధ్యత వహిస్తాను తప్పకుండా. నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు, మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి, కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్దే. ఏదేమైనా సరే ఇవాళ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మొత్తానికి 10 మందికి అన్నం పెట్టే రైతన్న యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. చేనును కంటికి రెప్పలా కాపాడే అన్నదాత యూరియా కోసం రోడ్డెక్కుతున్నాడు. యూరియా అందించాల్సిన ప్రభుత్వ అధినేతలు మాత్రం ఎవరికి వారు ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. నెలల తరబడి రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో పంట రాకుండా పోతుందేమోనని రైతులు దిగాలు చెందుతున్నారు.